Samsung S25 సిరీస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? నేను మాత్రం చాలా వెయిట్ చేస్తున్నా. అండ్ దీంట్లో మనకి రిలీజ్ డేట్ అండ్ కొన్ని లీక్స్ అండ్ రూమర్స్ అయితే చాలా వచ్చాయి. అండ్ జాన్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా మనకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. మనకి ఈ వీడియోలో మనం దాంట్లో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయని, ఇంకా లీక్స్ అండ్ రూమర్స్ ఏమొచ్చాయి అండ్ కన్ఫర్మ్డ్ డేట్ ఎప్పుడు అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎండ్ వరకు చూస్తే Samsung S25 సిరీస్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి అండ్ ఒక కొత్త మోడల్ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. దీంట్లోనే ఈసారి మనకి 4 మోడల్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయి S24 సిరీస్లో. సో మీరు అది తెలుసుకోవాలంటే ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకొక కొత్త మోడల్ ఏంటో మీకు ఒకవేళ తెలుసుంటే దాని గురించి కామెంట్ చేయండి. అండ్ దాంట్లో ఏ మోడల్ వస్తుంది, ఏ మోడల్ రిలీజ్ అవుతుందో నాకు కామెంట్లో చెప్పండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. యాక్చువల్గా మనకి ఎస్ సిరీస్ ఎప్పుడైనా మనకి సంక్రాంతి తర్వాత అలా రిలీజ్ చేస్తారు, లేకపోతే మనకి Feb 17th అలా రిలీజ్ చేస్తారు. బట్ ఈసారి S25 సిరీస్లో మనకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయినట్టే ఈ 2 డేట్స్లో ఒక్కటి ఏదైనా ఒక డేట్లో మనకి రిలీజ్ అవుతుంది. Jan 22 ఆర్ Jan 23 మనకి Samsung S25 సిరీస్ లాంచ్ అవబోతుంది. అండ్ దీంట్లో చాలా మంచి స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సామ్సంగ్ వాళ్ళు ఎస్ సిరీస్ కోసం కొంచెం లాంచ్ డేట్ అటు ఇటు చేసినా కూడా సామ్సంగ్ ఎస్ సిరీస్ లాంచ్ అయినప్పుడు మాత్రం ఇట్ ఆల్వేస్ హిట్ స్ట్రాంగ్. అంత బాగా ఇంపాక్ట్ చేస్తుంది ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ని. ఎందుకంటే దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఐఫోన్లో కూడా ఉండవు కొన్ని. అంత పెద్ద స్మార్ట్ ఫోన్ అని మీకు కూడా తెలుసు. ఎస్ సిరీస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూనే ఉంటారు ఈ పాటికి, జాన్లో ఎప్పుడు రిలీజ్ అండ్ దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అని. అండ్ ఈసారి మనకి S25 సిరీస్లో 4 స్మార్ట్ ఫోన్స్ అని చెప్పాను కదా, ఆ 4 మోడల్స్ కూడా మనకి సామ్సంగ్ S25, S25 ప్లస్ అండ్ S25 అల్ట్రా అండ్ ఒకటి S25 స్లిమ్ అనే ఒక మోడల్ తీసుకొస్తున్నారు. సో ఇది కొంచెం కాంపాక్ట్గా అండ్ మనకి చేతిలో పట్టుకోవడానికి అప్పుడు మనకి 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఎలా ఉన్నదో ఫోన్, అలాంటి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకురావచ్చు ఈసారి. అండ్ దీని గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అసలు సామ్సంగ్ S25 స్లిమ్ అంటే ఏంటి అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ S25 స్లిమ్ గురించి చాలా రూమర్స్ వచ్చాయి. అట్ లాస్ట్ మనకి కన్ఫర్మ్ అయితే అయింది, S25 స్లిమ్ కూడా వస్తుంది S25 సిరీస్లో అని. అండ్ ఇవన్నీ స్మార్ట్ ఫోన్స్లో మనకి డిస్ప్లే సైజ్ తెలుసు. అండ్ AMOLED డిస్ప్లే వస్తుంది. S25కి మనకి 6.2 inch 3 inch డిస్ప్లే ఆర్ మనకి S25 ప్లస్లో మనకి 6.8 inch ఇలా అయితే ఉంటాయి. అండ్ అల్ట్రాలో ఇంకా కొంచెం పెద్దగా. ఈసారి ప్రాసెసర్లో మాత్రం చాలా బిగ్గెస్ట్ చేంజ్. అండ్ స్నాప్డ్రాగన్ వాళ్ళు కూడా కొత్తగా ప్రాసెసర్ని అయితే లాంచ్ చేశారు. దీన్ని లేటెస్ట్ వర్షన్, లేటెస్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ ఇది. అండ్ దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి సామ్సంగ్ S25 స్లిమ్లో కూడా ఇదే ప్రాసెసర్ ఉండబోతుంది. అండ్ దీంట్లో ఈ ప్రాసెసర్ చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది అని స్నాప్డ్రాగన్ వాళ్ళు లాంచ్ చేసేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. అండ్ ఇది ది మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ ఇన్ ది వరల్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ దీనికి పోటీగా Dimensity 9400 చిప్సెట్ కూడా వచ్చింది. సో దాట్ ఈ 2 వెర్షన్లో మనకి నెక్స్ట్ స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. అంటే మనకి బడ్జెట్, హై బడ్జెట్ ఉంటుంది కదా, ఆ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో మాత్రం ఈ 2 రూల్ చేయబోతున్నాయి ఈ 2 ప్రాసెసర్స్ అయితే. మీకు ఒకవేళ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అంటే ఏంటి, అసలు స్నాప్డ్రాగన్ 3 ప్రాసెసర్ని లాంచ్ చేశాయి. సో ఈ 3 ప్రాసెసర్లో ఒకటి కొన్ని పీసీకి సంబంధించిన ప్రాసెసర్స్ కూడా లాంచ్ చేసింది. సో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ లాగా ఉంటే దాని గురించి కూడా ఒక వీడియో సపరేట్గా చేస్తా. అండ్ మీరు ఆ వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అంటే ఏంటి, ఇంకా దాని గురించి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. బ్యాక్ టు సామ్సంగ్ S25 సిరీస్. ఈ స్మార్ట్ ఫోన్స్లో సామ్సంగ్ S25 అల్ట్రా గురించి చాలా మంది వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఐఫోన్ రిలీజ్ అవుతే దాంట్లో ఐఫోన్ బేస్ మోడల్ నుంచి తీసుకుంటా ఉంటారు. బట్ సామ్సంగ్లో రిలీజ్ అవుతే మాత్రం అల్ట్రా మోడల్ మీదనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అందరికి. 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్ అండ్ దీంట్లో 120x జూమ్ అయితే తీసుకొస్తున్నారు. సామ్సంగ్ S25 అల్ట్రాలో చాలా మంచి కెమెరా ఉండబోతుంది. అండ్ బెస్ట్ పిక్చర్స్ కూడా మనకి రాబోతున్నాయి. మనకి ఇప్పుడున్న iPhone 15 కన్నా కూడా చాలా బాగుంటుంది అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ 120x జూమ్ కాబట్టి మనకి జూమ్లో కూడా ఆల్రెడీ 100x జూమ్ ఉన్నా కూడా మనకి ఆ క్లారిటీ ఉంది, అంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి కనబడుతుంది. అండ్ ఈసారి 120x జూమ్ కాబట్టి ఇంకా ఎలా ఉంటుందో మనం చూడాలి. ఈసారి S25 అండ్ S25 అల్ట్రాలో మనకి 7 డిఫరెంట్ కలర్స్ రాబోతున్నాయి. సో మీరు మీకు నచ్చిన కలర్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్
ఇంకా మిగతా వర్షన్స్లో మాత్రం 8 కలర్స్ రాబోతున్నాయి. ఇదొక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ మనకి కొంతమంది లీక్స్టర్స్ కూడా లీక్ చేస్తున్నారు కాబట్టి ఈ కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ అయితే నేను చెప్పగలుగుతున్నా. అండ్ మనకి ఇంకా నెక్స్ట్ మంత్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలుస్తుంది. దాని గురించి కూడా నేను అప్పుడు వీడియో చేస్తా. అండ్ Samsung S25 Ultra గురించి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, అండ్ మీరు వెయిట్ చేస్తున్నారు అంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాని గురించి కూడా కామెంట్ చేస్తే నేను దాని మీద వీడియో చేస్తాను. అండ్ S25 సిరీస్లో ఈసారి వీడియో రికార్డింగ్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉండబోతుందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. మనకి ఎప్పుడైనా కూడా మనకి ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. స్మార్ట్ ఫోన్ Samsung S24 సిరీస్లోనైనా S23 సిరీస్లోనైనా ఫొటోస్ మాత్రం సూపర్గా వచ్చాయి. కానీ బట్ ఐఫోన్ని బీట్ చేయలేదు వీడియో రికార్డింగ్లో. సో ఈసారి దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టారు. అండ్ మనకి ప్రాసెసర్లో కూడా ISP కొత్త జనరేషన్ ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి కూడా మనకి మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ AI ఫీచర్స్ కూడా ఇంక కొన్ని యాడ్ చేయబోతున్నారు దాంట్లో. ఆల్రెడీ మనకి ట్రాన్స్లేట్ అని ఒక ఫీచర్ అండ్ ఇంకా సర్కిల్ టు సర్చ్ అని ఇలాంటి కొన్ని ఆప్షన్స్ AI ఫీచర్స్ అయితే వచ్చాయి కదా. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ నుంచి S25 సిరీస్లో ఇంకా కొన్ని AI ఫీచర్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఇవి కూడా కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. సో మనకి ఈసారి చాలా ఫీచర్స్ అయితే S25 సిరీస్లో ఉండబోతున్నాయి. మీరు వీటన్నిటి కోసం వెయిట్ చేయండి. And thanks for watching. I'll see you in the next one.